In this video lecture, we are going to discuss about the liberalized drone rules 2021, right? Ministry of Civil Aviation, పౌర విమానయాన శాఖ 2 రోజుల కిందట కొత్తగా లిబరలైజ్డ్ డ్రోన్ రూల్స్ 2021 పేరిట డ్రోన్స్ కు సంబంధించిన నిబంధనల్ని నోటిఫై చేసింది. డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్, ఇంపోర్ట్, లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్, ఆపరేషన్, సో ఇలా డ్రోన్లకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను ఈ నిబంధనల పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నోటిఫై చేయడం జరిగింది. అయితే ఇదే ఏడాది అంటే 2021 మార్చ్లో అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ రూల్స్ 2021 పేరుతో నిబంధనలు అమల్లోకి వచ్చి ఉన్నాయి. మార్చ్లో తీసుకొచ్చిన నిబంధనల్లో చాలా కఠినమైన నిబంధనలు ఉండేవి. మామూలుగా రకరకాల ఫామ్స్ నింపాల్సి రావడం, దాదాపు 75 రకాల ఫీజులు చెల్లించాల్సి రావడం, ఎక్కువగా పేపర్ వర్క్, చాలా తక్కువ గ్రీన్ జోన్స్ అవైలబిలిటీ. సో ఇలా కఠినమైన నిబంధనలు ఉండేసరికి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ డ్రోన్ల పరిశ్రమ మీద అది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుచేత ఈ నిబంధనల్ని సరళీకరించాల్సిన అవసరం ఉంది అనే ఫీడ్బ్యాక్ గవర్నమెంట్కి వచ్చింది. సో అలాంటి ఫీడ్బ్యాక్కి అనుగుణంగా ఆ పాత నిబంధనలు, మార్చ్లో తీసుకొచ్చిన నిబంధనల్ని తొలగిస్తూ కొత్తగా ఈ లిబరలైజ్డ్ డ్రోన్ రూల్స్ 2021ని ఆగస్టు 25న గవర్నమెంట్ నోటిఫై చేయడం జరిగింది. సో పేరులో ఉన్నట్లుగానే దే ఆర్ లిబరలైజ్డ్ డ్రోన్ రూల్స్, సరళీకరించబడిన డ్రోన్ నిబంధనలు. ఓకే, సో పాత నిబంధనలతో పోలిస్తే కొత్త నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి, సో ఎంత మేరకు సరళీకరించబడ్డాయి, సో ఇది డ్రోన్ల పరిశ్రమకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, మొత్తంగా డ్రోన్ల యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఏ ఏ రంగాల్లో మనం డ్రోన్లను వినియోగించబోతున్నాం, ఇప్పటికే వినియోగిస్తున్నాం, భవిష్యత్తులో ఆ డ్రోన్ల యొక్క ఆవశ్యకత ఏంటి, సో ఇలాంటి అంశాలు మనం ఈ వీడియో లెక్చర్లో చూడబోతున్నాం, రైట్? సో ముఖ్యంగా మనం 3 రకాల మాటలు మనం మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ చూస్తూ ఉంటాం. అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ UAS, రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ RAPS, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. సో వీటిని సాధారణ పరిభాషలో మనం డ్రోన్లుగా వ్యవహరిస్తుంటాం. సో డ్రోన్లు, దీస్ ఆర్ ఏరియల్ వెహికల్స్, గగనతలంలో విహరించే వస్తువులు లేదా లోహ విహంగాలు. దే ఆర్ ఎయిదర్ అటానమస్లీ ఆపరేటెడ్ ఆర్ రిమోట్లీ పైలటెడ్. సో అవి స్వయంచాలితంగా పనిచేస్తాయి, వాటికి అవే పనిచేసేలాగా వాటిని రూపొందిస్తారు, వాటిని అవే గైడ్ చేసుకునేలాగా రూపొందిస్తారు, లేదా దే ఆర్ రిమోట్లీ పైలటెడ్. సో ఆ డ్రోన్లో ఎలాంటి వ్యక్తి ఉండరు, కాకపోతే దూరంగా ఉంటూ వాటిని గైడ్ చేయగలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భంలో వాటిని రిమోట్లీ ఆపరేటెడ్ ఆర్ రిమోట్లీ పైలటెడ్ అని చెప్పేసి అంటాం. సో ఐదర్ దే కెన్ బి అటానమస్లీ ఆపరేటెడ్ ఆర్ రిమోట్లీ ఆపరేటెడ్, రైట్? సో బికాస్ దే ఆర్ ఏరియల్ వెహికల్స్, మామూలుగా అవి గగనతలంలో విహరించే వాహనాలు కాబట్టి సాధారణంగానే వాటి నియంత్రణ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో ఉంటుంది. పౌర విమానయాన శాఖ వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ పౌర విమానయాన శాఖ కింద ఉన్న 2 ఆఫీసులు చాలా కీలకం. ఒకటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, రెండోది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. సో మామూలుగా ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఏదైతే ఉందో దీని పాత్ర అటు విమానాలు కావచ్చు లేదా ఇటు డ్రోన్లు కావచ్చు, వీటి నియంత్రణలో చాలా కీలకం. ఇకపోతే మరి ఈ నిబంధనలు డ్రోన్ రూల్స్ 2021ని నోటిఫై చేయడానికి ఈ పౌర విమానయాన శాఖకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934లోని కొన్ని సెక్షన్లను అనుసరించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ కొత్త నిబంధనల్ని నోటిఫై చేయడం జరిగింది. మనం ఇందాకే చెప్పుకున్నట్లు మార్చ్ 2021లో అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ 2021 రూల్స్ని తీసుకొచ్చారు. కాకపోతే ఆ నిబంధనలో ఉన్న కఠినత్వం కారణంగా వాటిని తొలగించి దాని స్థానంలో ఈ కొత్త రూల్స్ని తీసుకొచ్చారు. సో ఈ కొత్త నిబంధనల యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఈ కొత్త నిబంధనల ద్వారా ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుంది అంటే 2030 నాటికి భారతదేశాన్ని గ్లోబల్ డ్రోన్ హబ్గా మార్చాలనుకుంటుంది. సో ఈ సరళీకృత నిబంధనల యొక్క అంతిమ లక్ష్యం భారతదేశంలో డ్రోన్ల పరిశ్రమను అభివృద్ధి చేయడం. ఓకే,
ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 అనేది 1934కి సంబంధించిన యాక్ట్ అయినప్పటికీ దాని నిబంధనలు 1937లో ఫార్ములేట్ చేసి నోటిఫై చేయడం జరిగింది. ఓకే, మరి ఈ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఎలాంటి డ్రోన్లకు వర్తిస్తాయి? ఓకే, అన్ని రకాల డ్రోన్లకు వర్తిస్తాయా అంటే కాదు. ఓకే, దే ఆర్ అప్లికేబుల్ ఓన్లీ టు సివిలియన్ డ్రోన్స్, సో నాట్ అప్లికేబుల్ టు మిలిటరీ డ్రోన్స్. సో మిలిటరీ డ్రోన్లకి వీటిని వర్తింపజేయము. మన త్రివిధ దళాలు వాడే డ్రోన్లకి ఈ నిబంధనలు వర్తించవు. పౌర డ్రోన్లు, సివిలియన్ డ్రోన్స్కి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. అందులోనూ ఆ డ్రోన్ల యొక్క గరిష్ట బరువు 500 kgలకు మించిరాదు. రైట్, ఇంతకుముందు ఈ బరువు పరిమితి 300 kgలుగా ఉండేది. మార్చిలో తీసుకొచ్చిన నిబంధనలో ఈ గరిష్ట బరువు 300 kgలకు మించరాదు అనేది ఉండేది. ఇప్పుడు దాన్ని 500 kgలకు పెంచారు. అంటే 500 kgలకు మించిన ఏరియల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ రెగ్యులేటెడ్ అండర్ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937. ఓకే, సో 500 kgల పైచిలుకు బరువు కలిగిన వాహనాలని ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937 కింద రెగ్యులేట్ చేస్తారు. సో ఏవైతే సివిలియన్ డ్రోన్స్ 500 kgల కన్నా తక్కువ పరిమితితో ఉంటాయో వాటిని మాత్రం ఈ డ్రోన్ రూల్స్ 2021 కింద రెగ్యులేట్ చేస్తారు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. రైట్, ఈ రెండు నిబంధనలు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇకపోతే ఈ కొత్త నిబంధనలలో అత్యంత కీలకమైన అంశం ఏంటి అంటే 500 kgల పరిమితి ఏదైతే విధించబడిందో అందువల్ల మనం ఈ డ్రోన్లను ట్రాన్స్పోర్టేషన్లో వాడేందుకు అనుమతి దొరుకుతుంది. ఒక 2 నుంచి 3 వ్యక్తులని తరలించడానికి డ్రోన్ల ద్వారా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తరలించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల డ్రోన్ ట్యాక్సీలను అభివృద్ధి చేయడానికి, డ్రోన్ ట్యాక్సీలను పెద్ద ఎత్తున మనం ట్రాన్స్పోర్టేషన్లో వినియోగించడానికి అవకాశం కలుగుతుంది. సో ఈ రూల్స్లో ప్రత్యేకంగా డ్రోన్ ట్యాక్సీల గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పటికే చాలా దేశాల్లో ఈ డ్రోన్ ట్యాక్సీలు అనేవి వివిధ దశల్లో ప్రయోగించడం జరుగుతూ ఉంటుంది. సో పూర్తి స్థాయిలో డ్రోన్ ట్యాక్సీల వినియోగం అనేది ఇంకా జరగనప్పటికీ సో ప్రయోగాల దశలో ఇప్పటికే డ్రోన్ ట్యాక్సీలను వినియోగిస్తున్నారు. సో భవిష్యత్తులో ఈ సరళీకరించిన నిబంధనల కారణంగా భారతదేశంలో కూడా డ్రోన్ ట్యాక్సీలు అనేవి మనం తొందరలోనే చూడబోతున్నాం అనేది చెప్పొచ్చు. ఓకే, ఇకపోతే గత నిబంధనలతో పోలిస్తే ఈ డ్రోన్ రూల్స్ 2021 ఏ రకంగా భిన్నమైనవి అంటే బికాస్ దే ఆర్ బేస్డ్ ఆన్ ట్రస్ట్ అండ్ there are many provisions and many permissions which can be availed just by self-certification. So trust, namakam, self-certification and non-intrusive monitoring. So ఇంతకు ముందు డ్రోన్ నిబంధనలలో మానిటరింగ్ అనేది ఇట్ వాజ్ వెరీ క్లోజ్, టైట్ అండ్ ఇంట్రూసివ్. సో ఆ డ్రోన్ ఆపరేషన్ కావచ్చు, డ్రోన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, డీరిజిస్ట్రేషన్ కావచ్చు, చాలా క్లిష్టమైన ప్రక్రియగా ఉండేది. సో డ్రోన్ల నియంత్రణ అనేది చాలా క్లోజ్గా జరిగేది. ఇందులో కాస్త లిబరలైజ్డ్ మానిటరింగ్, నాన్ ఇంట్రూసివ్ మానిటరింగ్ జరుగుతుంది. సో దీస్ 3 ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద లిబరలైజ్డ్ డ్రోన్ రూల్స్ 2021. నెక్స్ట్, మనం డ్రోన్ల ఆపరేషన్ కంటే ముందు రకరకాల దశలు ఉన్నాయి. అంటే డ్రోన్ల తయారీ, కొనుగోలు లేదా దిగుమతి, సర్టిఫికేషన్ అండ్ రిజిస్ట్రేషన్, పైలట్ లైసెన్సింగ్. సో మనం ఇందాక చెప్పుకున్నాం డ్రోన్స్ కెన్ బి ఐదర్ autonomous or remotely operated. So if they are remotely operated, the operator should have pilot license, remote pilot license. ఓకే, అండ్ ఒకసారి కొన్న డ్రోన్స్ని మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా లీజ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా డ్రోన్ పాడైపోతే దాన్ని డీరిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఫైనల్గా డ్రోన్స్ను వినియోగించేది మనం వ్యాపార కార్యకలాపాల కోసం, కమర్షియల్ పర్పసెస్ అంటాం. సో అప్పుడు దాన్ని ఆపరేషన్ అంటాం. సో డ్రోన్ల వినియోగం అంటాం. ఓకే, సో డ్రోన్లకు సంబంధించిన ఈ అన్ని దశల్లోనూ
ఈ అన్ని దశల్లోనూ డ్రోన్ రూల్స్ 2021ని విధిగా పాటించాల్సి ఉంటుంది. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యానుఫ్యాక్చర్ చూస్తే అంటే తయారీ, డ్రోన్ల తయారీ. సో డ్రోన్లను మనం విదేశీ కంపెనీలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు, లేదా దేశీయ కంపెనీల నుంచి కొనుగోలు చేయొచ్చు, రైట్? సో దే కెన్ ఎయిదర్ బి ఇంపోర్టెడ్ ఆర్ దే కెన్ బి పర్చేజ్డ్ ఫ్రమ్ డొమెస్టిక్ కంపెనీస్. ఇంతకుముందు ఈ డొమెస్టిక్ కంపెనీస్, ఇండియన్ డ్రోన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఫారిన్ ఓనర్షిప్ మీద పరిమితులు ఉండేవి. ఓకే, విదేశీ కంపెనీల యొక్క భాగస్వామ్యం, విదేశీ కంపెనీల యొక్క స్టేక్స్ మీద పరిమితి ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని పూర్తిగా తొలగించారు. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ ఫారిన్ ఓనర్షిప్ ఇన్ ఇండియన్ డ్రోన్ కంపెనీస్. సో ఆ రకంగా ఇది సరళీకరించబడిన నిబంధన. రెండోది, ఇంతకుముందు విదేశాల నుండి డ్రోన్లను ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తే DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇంపోర్ట్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉండేది. నౌ ఇట్స్ బీన్ అబాలిష్డ్. ఇంపోర్ట్ అప్రూవల్ ఇప్పుడు అవసరం లేదు. కాకపోతే ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ ఈస్ రెగ్యులేటెడ్ బై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేసే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వాళ్ళ యొక్క అనుమతి మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే డ్రోన్లు తయారీ అయిపోయింది, డ్రోన్ల కొనుగోలు అయిపోయింది. సో ఆ తర్వాతి దశ సర్టిఫికేషన్ అండ్ రిజిస్ట్రేషన్. ఓకే, సో ఈ సర్టిఫికేషన్, రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదా లైసెన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, వీటన్నిటినీ ఒకే సింగిల్ విండో ప్లాట్ఫామ్ ద్వారా సులభంగా నిర్వహించుకునేలాగా DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఒక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తుంది. దాన్నే డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అంటాం. ఇది చాలా కీలకం, డిజిటల్ స్కై ప్లాట్ఫామ్. ఓకే, సో ఇట్ ఈస్ ద సింగిల్ విండో వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ వేర్ a person can register his drone, he can avail pilot license, and he can transfer his drones to someone else. He can deregister the drones and he can avail permissions for operating the drones. సో డ్రోన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్, దాన్ని ఆపరేట్ చేయడానికి అవసరమైన పర్మిషన్స్, పైలట్ లైసెన్స్లు, దాని డీరిజిస్ట్రేషన్ అన్నీ ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ ద్వారానే జరుగుతాయి. ఓకే, సో అది ఈ సరళీకరించబడిన నిబంధనలో ఉన్న ఒక కీలక నిబంధన. సో ప్రిలిమ్స్కి వచ్చేసరికి మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లైక్ నో పర్సన్ షెల్ ఆపరేట్ అ డ్రోన్ అన్లెస్ he has been issued a type certificate. Unless he has been issued a type certificate. Type certificate ఖచ్చితంగా కలిగి ఉండాలి. And he should be issued a unique identification number, UIN అంటాం. Type certificate, UIN. And if it is remotely piloted aircraft, one should have valid pilot license. Valid pilot license. సో దెన్ ఓన్లీ వన్ కెన్ ఆపరేట్ డ్రోన్స్. సో ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే ఒక డ్రోన్ని ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్, కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి దీనికి. లైక్ నానో డ్రోన్స్. సో 250 గ్రాముల కంటే తక్కువ బరువు కలిగిన డ్రోన్ల విషయంలో ఈ నిబంధనలు వర్తించవు. అంతేకాకుండా దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ రిలేటెడ్ టు మైక్రో డ్రోన్స్. ఓకే, 2 kg అంతకంటే తక్కువ బరువు కలిగిన డ్రోన్ల విషయంలో కూడా కొన్ని నిబంధనలు వర్తించవు. ఓకే, అన్ని నిబంధనలు కాదు, కొన్ని నిబంధనలు వర్తించవు. సో ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నప్పటికీ కూడా మిగతా డ్రోన్స్ అన్నిటికీ కూడా ఈ నిబంధనలు వర్తించడం జరుగుతుంది. ఇకపోతే డ్రోన్ల యొక్క బరువు ఆధారంగా వాటిని 5 రకాలుగా క్లాసిఫై చేయడం జరుగుతుంది. నానో, మైక్రో, స్మాల్, మీడియం అండ్ లార్జ్ డ్రోన్స్. ఓకే, డ్రోన్ల యొక్క బరువు ఆధారంగా. సో దిస్ వెయిట్ ఇంక్లూడ్స్ ద వెయిట్ ఆఫ్ పేలోడ్ ఆల్సో. ద వెయిట్ ఆఫ్ పేలోడ్. ఓకే, సో డ్రోన్ ప్లస్ ద పేలోడ్. ద వెయిట్ ఆఫ్ డ్రోన్ ప్లస్ పేలోడ్ అంటే ఆ డ్రోన్
ఏదైనా ఒక వస్తువుని తీసుకెళ్తున్నా ఏదైనా ఒక ఇమాజిన్ ఒక వ్యక్తిని మోసుకెళ్తున్నా సరే, సో దాన్ని పేలోడ్ అంటాం. ఆ పేలోడ్ బరువు, డ్రోన్ బరువు మొత్తంగా గనక 250 గ్రాముల కంటే తక్కువగా ఉంటే దాన్ని నానో డ్రోన్స్ అంటాం. 250 గ్రాముల నుంచి 2 కేజీల వరకు బరువు గల డ్రోన్లని మైక్రో డ్రోన్స్ అంటాం. 2 కేజీల నుంచి 25 కేజీల లోపు బరువు ఉన్న డ్రోన్లని స్మాల్, 25 కేజీల నుంచి 150 కేజీల బరువు ఉన్న డ్రోన్లని. సో గ్రౌండ్ లెవెల్ నుంచి వర్టికల్లీ 400 ఫీట్ ఆర్ 120 మీటర్ వరకు ఉన్న ఎయిర్ స్పేస్ ని గ్రీన్ జోన్ అంటాం. ఓకే, సో 400 ఫీట్ ఆర్ 120 మీటర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. సో ఈ ఎయిర్ స్పేస్ ని గ్రీన్ జోన్ అంటాం. ఓకే, అదే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే, సో ఎయిర్పోర్ట్స్ కి చుట్టుపక్కల ప్రాంతాలు. సో ఇమాజిన్ దిస్ ఈజ్ ఎయిర్పోర్ట్, ఇది ఎయిర్పోర్ట్ అనుకుంటే ఎయిర్పోర్ట్ సరిహద్దుల నుంచి 8 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఈ మధ్యలో ప్రాంతం కనుక అయితే, 8 కిలోమీటర్లు అండ్ 12 కిలోమీటర్ల మధ్యలో ప్రాంతం అయితే ఈ 400 ఫీట్లు అనేది 200 ఫీట్లకు తగ్గిపోతుంది, లేదా 60 మీటర్స్. ఓకే, సో ఎయిర్పోర్ట్ అనేది రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఇక్కడ డ్రోన్స్ ఎగరేయడానికి అనుమతి ఉండదు. సో దీన్ని రెడ్ జోన్ అంటాం. ఓకే, సో అట్లాగే గవర్నమెంట్ ఇంకొన్ని ఏరియాస్ ని కూడా రెడ్ జోన్ కింద క్లాసిఫై చేయొచ్చు. లైక్ మిలిటరీ ఇన్స్టలేషన్స్, ఏదైనా ఒక ఎయిర్ బేస్ కి సంబంధించిన ఏరియా కానీ, నావల్ బేస్ ఉన్న ప్రాంతం కానీ, లేదా బార్డరింగ్ ఏరియాస్, సో విదేశాలతో మనం బార్డర్ పంచుకుంటున్న ప్రాంతాలు కానీ, సో ఇలాంటి వాటిని గవర్నమెంట్ రెడ్ జోన్ గా క్లాసిఫై చేస్తుంది. అక్కడ మనం సివిలియన్ డ్రోన్స్ ఎగరేయడానికి అనుమతి ఉండదు. ఒకవేళ ఎగరవేయాలనుకున్నా సరే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఎగరవేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది రెడ్ జోన్. సో ఇక్కడి నుంచి అంటే ఎయిర్పోర్ట్ నుంచి 8 కిలోమీటర్లు లేదా 8 కిలోమీటర్లు మరియు 12 కిలోమీటర్లు ఈ మధ్యలో ప్రాంతంలో ఈ వర్టికల్ డిస్టెన్స్ అనేది 200 ఫీట్ నుంచి 60 మీటర్ల వరకు ఉంటే దాన్ని మనం గ్రీన్ జోన్ అంటాం. ఓకే, సో మరి బియాండ్ దిస్ జోన్, ఈ 400 ఫీట్లకు పైన మనం డ్రోన్ ఎగరేయాలనుకుంటే అప్పుడు దాన్ని మనం ఎల్లో జోన్ అంటాం. ఎల్లో జోన్, రైట్? సో అప్ టు 400 feet it is called as green zone, and to operate any drone in this green zone you need not get a permission. ఓకే, సో ఈ గ్రీన్ జోన్ లో డ్రోన్లను ఎగరేయడానికి పర్మిషన్ అక్కర్లేదు, రైట్? ఇకపోతే రెడ్ జోన్ లో డ్రోన్లను ఎగరేయడానికి యూ హ్యావ్ టు సీక్ పర్మిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ గ్రీన్ జోన్ పైన ఉన్న ప్రాంతాన్ని ఎల్లో జోన్ అంటాం, అంటే 400 ఫీట్ల పైన ఉన్న ప్రాంతాన్ని. సో బియాండ్ 12 కిలోమీటర్స్, ఈ 12 కిలోమీటర్స్ పైన ఉన్న ప్రాంతం అంతా, ఈ ప్రాంతంలో 400 ఫీట్లకు పైన ఉన్న భాగాన్ని ఎల్లో జోన్ అంటాం. ఇక్కడైతే 200 ఫీట్కి పైన ఉన్న భాగాన్ని ఎల్లో జోన్ అంటాం. సో ఇక్కడ కనుక డ్రోన్లని అంటే ఈ ఎయిర్ స్పేస్ లో కనుక డ్రోన్లను ఎగిరేయాల్సి వస్తే యూ హ్యావ్ టు సీక్ పర్మిషన్ ఫ్రమ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఇన్ రెడ్ జోన్ no permission, you should not fly drones. So if at all you have to fly drones, you have to seek permission from central government. Secondly, ఎయిర్పోర్ట్ నుంచి 12 కిలోమీటర్ల ఆవల, ఎయిర్పోర్ట్ కి 12 కిలోమీటర్ల ఆవల వర్టికల్ డిస్టెన్స్ 400 ఫీట్ల వరకు ఉన్న ప్రాంతాన్ని గ్రీన్ జోన్ అంటాం. ఓకే, సో 400 ఫీట్ల పైన ఉన్న ప్రాంతాన్ని ఎల్లో జోన్ అంటాం. ఎల్లో జోన్ లో కనుక డ్రోన్లను ఎగిరేయాల్సి వస్తే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ జోన్ లో అయితే అవసరం లేదు, ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. అదే ఎయిర్పోర్ట్ నుంచి 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో ఉన్న ప్రాంతంలో 200 ఫీట్స్ వరకు గ్రీన్ జోన్ అంటాం. సో ఇక్కడ డ్రోన్లను ఎగరేయడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. 200 ఫీట్ పైన ప్రాంతాన్ని ఎల్లో జోన్ అంటాం, అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ పర్మిషన్ అవసరం. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రీన్, yellow and red zones. Not permission not required, air traffic control authority and central government, right? So ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇకపోతే
సో ఇందాకే మనం చెప్పుకున్నట్లుగా డిజిటల్ స్కై ప్లాట్ఫామ్. సో ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. It is an online platform that is hosted by DGCA for various activities related to operation of drones. So drones కు సంబంధించి మనం రిజిస్ట్రేషన్, సర్టిఫికేషన్, దెన్ పైలట్ లైసెన్స్, డీరిజిస్ట్రేషన్, సేల్, లీజింగ్ అవుట్ అండ్ ఆపరేషన్ పర్మిషన్. సో ఆల్ దే హ్యావ్ బీన్ డన్ బై యూజింగ్ దిస్ డిజిటల్ ప్లాట్ఫామ్, రైట్? దెన్ ఇందాకే మనం చెప్పుకున్నట్లుగా ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇండియా యొక్క ఎయిర్ స్పేస్ని మ్యాపింగ్ చేస్తుంది. అండ్ దట్ మ్యాపింగ్ ఈజ్ ఇంటరాక్టివ్ ఎయిర్ స్పేస్ మ్యాపింగ్. ఇంటరాక్టివ్ ఎయిర్ స్పేస్ మ్యాపింగ్. సో మొత్తం ఇండియా యొక్క గగనతలాన్ని, ఎయిర్ స్పేస్ని గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్ కింద క్లాసిఫై చేస్తూ మనకి డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ మీద అవైలబుల్గా ఉంచుతుంది. ఎవరైనా సరే డ్రోన్ని ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఇంటరాక్టివ్ ఎయిర్ స్పేస్ మ్యాప్ని కనుక ఫాలో అయితే, సో వాళ్ళు వెదర్ వాళ్ళకి పర్మిషన్ అవసరమా, ఎంత ఎత్తు వరకు పర్మిషన్ అక్కర్లేదు, సో ఏ జోన్లో పర్మిషన్ అవసరం అనే విషయాలు ఈ ఇంటరాక్టివ్ ఎయిర్ స్పేస్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే there is one more term related to drones, that is geofencing. వాళ్ళు తను ఎలా డెవలప్ చేయాలి అంటే there is a term called geofencing. Okay, so geofencing is restricting the movement of drones within a defined airspace. సో ఈ ఇంటరాక్టివ్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటరాక్టివ్ మ్యాప్స్లో తను ఆ ఏరియా, ఏ ఏరియాలో అయితే తను డ్రోన్ని ఆపరేట్ చేయాలనుకుంటున్నాడో ఆ ఏరియా బౌండరీస్ని సెలెక్ట్ చేసేసుకుంటాడు. ఓకే, ద బౌండరీస్ ఆఫ్ ద ఎయిర్ స్పేస్ విల్ బి డిఫైన్డ్ బై ద ఆపరేటర్. అండ్ అలా చేయడాన్ని మనం జియో ఫెన్సింగ్ అంటాం. ఆ జియో ఫెన్సింగ్ లోపల మాత్రమే, అంటే ఆ జియో ఫెన్స్ చేసిన ప్రాంతం లోపల మాత్రమే మనం ఆ డ్రోన్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో దట్ వీ విల్ నాట్ బ్రీచ్ ఎనీ రూల్స్. సో మనం ఏ రూల్ని బ్రీచ్ చేయకుండా మనం డ్రోన్ని ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో టైప్ సర్టిఫికేట్, సో ఇట్ ఈస్ ఆల్సో ఇష్యూడ్ బై DGCA క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ సహకారంతో సో ఒక ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి, అంటే ఒక డ్రోన్కి సంబంధించిన అన్ని పారామీటర్స్ని పరిశీలించి ఒక టైప్ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు. సో టైప్ సర్టిఫికేట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దోస్ డ్రోన్స్ విచ్ ఆర్ ఆపరేటెడ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఆపరేట్ చేసే డ్రోన్లకు మాత్రమే టైప్ సర్టిఫికేట్ అవసరం, రైట్? సో ఇండియాలో ఆపరేట్ చేసే డ్రోన్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ అవసరం. అండ్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్కి మాత్రమే రిమోట్ పైలట్ లైసెన్స్ అవసరం. ఓకే, సో ఈ విషయాలు చాలా చిన్న విషయాలు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రతి రిజిస్టర్డ్ డ్రోన్కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఈజ్ లింక్డ్ టు ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద డ్రోన్ అండ్ పైలట్ మాడ్యూల్ ఆఫ్ ద డ్రోన్. సో డ్రోన్కి సంబంధించిన ఆ రిమోట్ పైలట్ మాడ్యూల్కి సీరియల్ నెంబర్కి ఈ UIN-ని లింక్ చేయడం జరుగుతుంది. సో యూ షుడ్ నాట్ రిమూవ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద డ్రోన్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ద డిజిటల్ స్కై ప్లాట్ఫామ్. సో డ్రోన్కి సంబంధించిన ఏ భాగాన్ని విడదీయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఆల్ దే ఆర్ ఇంటర్లింక్డ్, రైట్? దెన్ ఇంతకుముందు నిబంధనలతో పోలిస్తే, అంటే మార్చిలో తీసుకొచ్చిన UAS రూల్స్తో పోలిస్తే ఈ కొత్తగా తీసుకొచ్చిన లిబరలైజ్డ్ రూల్స్ అనేవి ఎంతవరకు సరళీకరించబడ్డాయి అనే దానికి ఇవే నిదర్శనాలు. సో మొదట, అంటే పాత నిబంధనలలో దాదాపు 25 రకాల ఫామ్స్ నింపాల్సి వచ్చేది, వాటిని 5కు కుదించేశారు. ఓకే, సో టైప్ సర్టిఫికేట్కి ఒక ఫామ్, రిజిస్ట్రేషన్కి ఒక ఫామ్, అండ్ ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫామ్కి అనుబంధంగా డీరిజిస్ట్రేషన్ ఫామ్, పైలట్ లైసెన్స్కి ఒక ఫామ్. సో ఇలా కేవలం 5 ఫామ్స్. సో ద పేపర్ వర్క్ హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్లీ రిడ్యూస్డ్. అండ్ టైప్స్ ఆఫ్ ఫీ, ఇంతకుముందు దాదాపు 72 రకాల ఫీ చెల్లించాల్సి వచ్చేది, ఇప్పుడు దాన్ని 4కు కుదించారు. సో రిజిస్ట్రేషన్ ఫీ, రిమోట్ లైసెన్స్ ఫీ, టైప్ సర్టిఫికేట్ ఫీ అండ్ డీరిజిస్ట్రేషన్ ఫీ. సో ఇట్లా కేవలం 4 రకాల ఫీస్ మాత్రమే ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. అండ్ రకరకాల అప్రూవల్స్, ఇంతకుముందు డ్రోన్ ఆపరేటర్స్ ఆర్ డ్రోన్ importers, they have to seek various
approvals like unique authorization number, unique prototype identification number, all they have been abolished. దాదాపు 13 రకాల అప్రూవల్స్ని అబాలిష్ చేశారు. సో ఇందాకే మనం చెప్పుకున్నాం ఇంపోర్ట్ క్లియరెన్స్. సో DGCA హ్యాడ్ టు గివ్ ఇంపోర్ట్ క్లియరెన్స్. ఓకే, దాన్ని కూడా అబాలిష్ చేసేసాం, రైట్. సో గ్రీన్ జోన్లో మనం డ్రోన్ వినియోగించడానికి, డ్రోన్ ఆపరేట్ చేయడానికి ఎలాంటి పర్మిషన్ అక్కర్లేదు, రైట్. బట్ ఎల్లో జోన్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ పర్మిషన్ అవసరం, అండ్ రెడ్ జోన్లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం. ఓకే, సో ఇది ఒక సరళీకరించబడిన నిబంధన. అండ్ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ ద కీ ఫీచర్ ఆఫ్ ఆల్ దీస్ డ్రోన్ రూల్స్. సో డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనే దాన్ని యూజర్ ఫ్రెండ్లీ సింగిల్ విండో సిస్టమ్గా డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఆల్ పర్మిషన్స్ దే ఆర్ సెల్ఫ్ జనరేటెడ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ ఆర్ సెల్ఫ్ జనరేటెడ్ విత్ లిటిల్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఆర్ ఇంటర్ఫేస్. సో ఎలాంటి ఆఫీసర్స్ యొక్క సహకారం అవసరం లేకుండా, ఎలాంటి ఎక్స్పర్ట్స్ యొక్క సహకారం అవసరం లేకుండా ఆపరేటర్స్ నేరుగా వాళ్ళ పర్మిషన్స్ వాటిని జనరేట్ చేసుకోవడానికి డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో అవకాశం ఉంటుంది, రైట్. అండ్ ద క్వాంటమ్ ఆఫ్ ఫీ, సో ఈ ఫీజుల సంఖ్యతో పాటు ఫీజు యొక్క క్వాంటమ్ పరిమితిని కూడా తగ్గించడం జరిగింది, రైట్. సో విత్ 100 రూపీస్ ఎనీ వన్ కెన్ రిజిస్టర్ దే డ్రోన్స్. విత్ 100 రూపీస్ ఎనీ వన్ కెన్ డీరిజిస్టర్ దే డ్రోన్స్. ఓకే, సో మొదట్లో లార్జ్ సైజ్ డ్రోన్స్కి దే యూజ్ టు పే 3000 రూపీస్ ఫర్ రిజిస్ట్రేషన్. Now it's been reduced to 100 rupees. So quantum of fee అనేది చాలా తగ్గించేశారు, రైట్. దెన్ మైక్రో డ్రోన్స్కి, నానో డ్రోన్స్కి యూ డోంట్ రిక్వైర్ రిమోట్ పైలట్ లైసెన్స్. ఓకే, దో దే ఆర్ రిమోట్లీ పైలటెడ్, యూ నీడ్ నాట్ అబ్టైన్ రిమోట్ పైలట్ లైసెన్స్. సో ఇదొక ఎక్సెప్షన్. దెన్ పెనాల్టీ, ఎర్లియర్ ద penalties were exorbitant. Now one cannot impose penalty of more than 1 lakh rupees. So లక్షకు మించకుండా పెనాల్టీని విధించాల్సి ఉంటుంది ఫర్ వైలేటింగ్ ఎనీ రూల్స్. సో ఏదైనా ఒక రూల్ని వైలేట్ చేస్తే సో గరిష్టంగా విధించే పెనాల్టీ 1,00,000 రూపాయలు, రైట్. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ముల్లింగ్ ఓవర్, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కంటెంప్లేటింగ్ టు డెవలప్ డ్రోన్ కారిడార్స్. సో ఈ డ్రోన్ కారిడార్స్ అనేవి ఎయిర్ స్పేస్లో డెవలప్ చేస్తూ, సో దట్ కార్గో ఏదైనా ఈ ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్, మామూలుగా కార్గో సామాన్ల యొక్క డెలివరీ కోసం అని చెప్పేసి, సో వాటి ట్రాన్స్పోర్ట్ కోసం అని చెప్పేసి డ్రోన్ కారిడార్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అంతేవిధంగా అంతేకాకుండా డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్. ఓకే, సో ఈ డ్రోన్స్కి సంబంధించిన యాక్టివిటీస్ని, సో డ్రోన్కి సంబంధించిన సేల్స్, ఆపరేషన్స్, డ్రోన్స్ ద్వారా అప్లికేషన్స్, వీటిని ప్రమోట్ చేయడానికి సో అకాడమియా, ఇండస్ట్రీ అండ్ వేరియస్ అదర్ స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరి కొలాబరేషన్తో డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయబోతోంది, రైట్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ డ్రోన్ రూల్స్ 2021. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రిలిమ్స్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అవసరం. సో లాస్ట్ డ్రోన్ రూల్స్తో, అంటే 2021 మార్చ్లో వచ్చిన డ్రోన్ రూల్స్తో పోలిస్తే కొత్త డ్రోన్ రూల్స్ ఏ రకంగా భిన్నమైనవి, ఏ రకంగా లిబరలైజ్ కాబడ్డాయి అనేది ఒక అంశం. సో ఇంతవరకు ప్రిలిమ్స్ ఫ్యాక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మెయిన్స్కి వచ్చేసరికి వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ డ్రోన్స్. సో డ్రోన్స్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, డ్రోన్స్ వాడడం వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో దెర్ ఆర్ వేరియస్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ వేర్ వి యూస్ డ్రోన్స్. సో మనం ఎకానమీకి సంబంధించిన అనేక రంగాల్లో డ్రోన్స్ని ఇప్పుడు వాడకం చాలా పెరిగిపోయింది. సో ఎస్పెషల్లీ అగ్రికల్చర్, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీలెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఓకే, డిఫెన్స్, ఇలాంటి అనేక అంశాల్లో మనం డ్రోన్స్ని వాడడం జరుగుతుంది. మీరు అగ్రికల్చర్లో గమనించే ఉంటారు, ఈ మధ్య పెస్టిసైడ్ స్ప్రేయింగ్, సో క్రిమిసంహారకాలను చల్లడానికి అండ్ టు అసెస్ ద డ్యామేజ్ టు క్రాప్. సో మామూలుగా ఏదైనా ఒక నేచురల్ కలామిటీ వల్ల ఒక పంట ఎంతవరకు నష్టపోయింది అనే దాన్ని అంచనా వేయడానికి, అంతేకాకుండా ఒక పంటకు సంబంధించిన తెగుళ్ళని, అంటే డిసీజెస్,
సో క్రాప్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అంచనా వేయడానికి, వాటిని పరిశీలించడానికి. ఓకే, సో ఇలా రకరకాల అంశాల్లో, అగ్రికల్చర్కి సంబంధించిన అనేక అంశాల్లో డ్రోన్స్ని ఈ మధ్య వాడడం జరుగుతుంది. మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదైనా ఒక ప్రాజెక్టుకి సంబంధించిన, ఫర్ సపోజ్ ఒక రోడ్, నేషనల్ హైవే వేస్తున్నారు అనుకుందాం, ఆ నేషనల్ హైవే యొక్క నాణ్యతను పరిశీలించడానికి సో మనుషుల అవసరం లేకుండా ఒక డ్రోన్, ఒక కెమెరా ఫిట్ చేసిన డ్రోన్ని కనుక ఈ నేషనల్ హైవే మీద నుంచి పంపిస్తే సో ఇట్ విల్ స్కాన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద నేషనల్ హైవే. సో ఆ కారణంగా మనం ఆ యొక్క రోడ్డు నాణ్యతను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే సర్వీలెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్, మనం ఈ కోవిడ్ టైంలో చూసే ఉంటాం. సో కోవిడ్ నిబంధనలు పాటించకుండా మనుషులు ఎక్కడ పడితే అక్కడ గుమిగూడడం, అవసరం లేకుండా బయటికి రావడం. సో దీన్ని మానిటర్ చేయడానికి పోలీసులు ఎక్కడ, అంటే వాళ్ళు అన్ని చోట్ల ఉండలేరు కాబట్టి దే హ్యావ్ డిప్లాయిడ్ డ్రోన్స్. సో మామూలుగా డ్రోన్స్ని పంపించి ఎక్కడెక్కడో గుమిగూడు ఉన్న జనాల్ని పసిగట్టడం, అవసరం లేకుండా బయటికి వస్తున్న వాళ్ళని వారించడం. సో ఇలాంటివి మనం చూసున్నాం కోవిడ్ సందర్భంలో. సో ఇప్పుడు విదేశాల్లో ఈ పోలీస్ ఫోర్సెస్ అనేవి చాలా పెద్ద మొత్తంలో డ్రోన్స్ డిప్లాయ్ చేస్తున్నారు. అండ్ మన దగ్గర కూడా ఈ లా ఎన్ఫోర్స్మెంట్లోను, లేదా పోలీసింగ్లోను, లేదా సర్వీలెన్స్లో డ్రోన్ల వినియోగం అనేది పెరుగుతూ వస్తూ ఉంది. అండ్ దీస్ ఆర్ వాట్ వీఆర్ డిస్కసింగ్, దట్ ఈస్ డ్రోన్ టాక్సీస్. సో ఇది ప్రోటోటైప్ అండ్ ఇట్స్ బీన్ అండర్ డెవలప్మెంట్. సో మామూలుగా డ్రోన్ల సహాయంతో ఇప్పుడు మనం డ్రోన్ల యొక్క గరిష్ట పరిమితి, గరిష్ట బరువు 500 kg పెంచడం జరిగింది. సో దాదాపు 2-3 మనుషులను తరలించడానికి కూడా అవకాశం ఉంటుంది డ్రోన్ల ద్వారా. ఓకే, సో డ్రోన్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇప్పటికీ ప్రయోగ దశలో ఉంది. అండ్ భవిష్యత్తులో అది సాకారం అయ్యే రోజు ఎంత దూరంలో లేదు. ఓకే, దెన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. సో ఏదైనా ఒక కెలామిటీ టైంలో, బీట్ నేచురల్ కెలామిటీ ఆర్ మ్యాన్ మేడ్ కెలామిటీ, సో ఏదైనా ఒక విపత్తు సమయంలో సో మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లోకి డ్రోన్స్ ద్వారా మనం వస్తువులు పంపించడానికి అవకాశం ఉంటుంది, ఆహారం, ఫుడ్ డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా అక్కడ పరిస్థితిని అంచనా వేయడానికి మనం డ్రోన్ల సహకారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ డ్రోన్స్. అండ్ డిఫెన్స్కి సంబంధించి సో డ్రోన్ల యొక్క వినియోగం ఈ డిఫెన్స్ రంగంలో చాలా పెరిగిపోతూ ఉంది. మీరు గమనిస్తే 2019లో యెమెన్కు సంబంధించిన హౌతీ రెబెల్స్, యెమెన్లోని హౌతీ రెబెల్స్, దే హ్యావ్ అటాక్డ్ అరామ్కో, సౌదీ అరేబియా యొక్క అరామ్కో ఆయిల్ రిఫైనరీస్ని మామూలుగా డ్రోన్స్ ద్వారా అటాక్ చేసి పెద్ద ఎత్తున నష్టం కలిగించారు. ఓకే, 2020లో ఇరాన్ జనరల్, కమాండర్ జనరల్ సులేమానీ has been killed by US forces using drones. ఓకే, సో ఇరాన్ జనరల్, మిలిటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో సులేమానీ, ఆయనను చంపడానికి యుఎస్ ఫోర్సెస్ డ్రోన్ సహకారం తీసుకున్నాయి. డ్రోన్ ద్వారా ప్రిసైజ్గా అతన్ని కాల్చివేయడం జరిగింది. రైట్, 2021 మీరు ఫ్యూ మంత్స్ బ్యాక్ జమ్మూలోని మన ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైతే ఉందో జమ్మూలో, పాకిస్తాన్ ఇంకా 2021కి వస్తే 2 నెలల కిందట, బహుశా 2-3 నెలల కిందట మన జమ్మూలోని ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ దగ్గర పాకిస్తాన్ డ్రోన్ల సహాయంతో బాంబుల్ని రిలీజ్ చేసినట్టు మనం న్యూస్ చూస్తున్నాం. దట్ వాజ్ ద ఫస్ట్ డ్రోన్ అటాక్ ఆన్ ఇండియన్ సాయిల్. మామూలుగా మన భారతదేశంలో జరిగిన మొట్టమొదటి డ్రోన్ దాడిగా దాన్ని మనం ఇప్పటికే గుర్తించి ఉన్నాం. ఓకే, సో నిన్నటికి నిన్న ఐఎస్ఐఎస్ ఖోరసాన్, సో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈ మామూలుగా ఈ బాంబు దాడి చేసిన ఐఎస్ఐఎస్కి సంబంధించిన తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టుబెట్టడానికి కూడా యుఎస్ ఫోర్సెస్ డ్రోన్లను వాడింది. ఓకే, సో ఇది రుస్తోమ్ 2, సో ఇండిజినస్లీ డెవలప్డ్ డ్రోన్. మనం మామూలుగా భారతదేశం స్వయంగా తయారు చేసుకున్న మిలిటరీ డ్రోన్ ఇది. రైట్, సో జియోస్పేషియల్ మ్యాపింగ్ మనకి చూస్తేనే అర్థమైపోతుంది. సో ఎక్కడైనా సరే సర్వేయింగ్, ల్యాండ్ సర్వేయింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు మాన్యువల్ సర్వేయింగ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు డ్రోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ల్యాండ్ సర్వేయింగ్ అనేది లేదా మ్యాపింగ్ అనేది చాలా సులభం అయిపోయింది. రైట్, ఇప్పుడు కొత్తగా
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వామిత్వ పేరుతో మొత్తం అన్ని గ్రామాలని సర్వే చేయడానికి పూనుకుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంచు భూమిని సర్వే చేయాలన్న సంకల్పం తీసుకుంది. అందులో కూడా మనం డ్రోన్లే వినియోగించబోతున్నాం. సో డ్రోన్ల ద్వారా భూముల సర్వే చేయబోతున్నాం. అండ్ ఫైనల్లీ లా ఎన్ఫోర్స్మెంట్లో డ్రోన్ల వాడకం అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సో ఇది ఈ అంశానికి డ్రోన్లకు సంబంధించిన అంశం. ముఖ్యంగా డ్రోన్ నిబంధనలకు సంబంధించిన లెక్చర్ అయినప్పటికీ కూడా మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రోన్ అప్లికేషన్స్, సో రకరకాల రంగాల్లో డ్రోన్స్ని ఎలా వాడుతున్నాం, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ పాసిబుల్ కాదో అక్కడ డ్రోన్లను వినియోగించవచ్చు, టైం సేవ్ అవుతుంది. సో చాలా ఎక్కువ మొత్తంలో జాగ్రఫికల్ ఏరియాని డ్రోన్ల సహాయంతో మనం తక్కువ మొత్తంలో మ్యాపింగ్ చేయొచ్చు లేదా సర్వేయింగ్ చేయొచ్చు, రైట్. సో చాలా పెద్ద మొత్తంలో చాలా ఎక్కువ జాగ్రఫికల్ టెరిటరీలో సర్వీలెన్స్ లేదా లా ఎన్ఫోర్స్మెంట్ కోసం మనం డ్రోన్లను వాడచ్చు. సో రిమోట్గా దాడులు చేయడానికి, అంటే మనం వేరే భూభాగంలోకి మన సైన్యాన్ని పంపించాల్సిన అవసరం లేకుండానే డ్రోన్ల ద్వారా ప్రిసైజ్గా ఎక్కడైతే వ్యక్తి ఉన్నాడో లేదా ఎక్కడైతే ఒక ఉగ్రవాది ఉన్నాడో అక్కడికి వెళ్ళి వాళ్ళని హతమార్చి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా డ్రోన్ల ద్వారా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి అండ్ రకరకాల రంగాల్లో ఇప్పటికే దాన్ని వాడడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్లో ఏవైతే కొత్తగా అమల్లోకి వచ్చిన డ్రోన్ రూల్స్ 2021 ఉన్నాయో సో ఆ నిబంధనలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్సెప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ టైప్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎక్కడ రిమోట్ పైలట్ లైసెన్స్ అవసరం లేదు, ఎక్కడ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో గ్రీన్ జోన్ పరిమితి ఎక్కడి వరకు, ఎల్లో జోన్ ఎక్కడి వరకు, రెడ్ జోన్ ఎక్కడి వరకు, ఎల్లో జోన్లో ఆపరేషన్స్కి ఎవరు పర్మిషన్ అవసరం, గ్రీన్ జోన్లో ఆపరేషన్స్కి పర్మిషన్ అవసరమా లేదా. సో ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రిలిమ్స్కి అవసరం. ఇక పర్సనాలిటీ టెస్ట్లో మనం ముందే చెప్పుకున్నాం, ఆబ్జెక్టివ్ ఆఫ్ డ్రోన్ రూల్స్ 2021 ఏంటి అంటే 2030 నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్గా ఇండియాని మార్చాలి అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్. సో మరి ఆ దిశగా ఈ లిబరలైజ్డ్ డ్రోన్ రూల్స్ ఏమైనా ఉపయోగపడతాయా, ఇంకేమన్నా సజెషన్స్, ఇంకా ఈ రూల్స్ని బెటర్ చేయడానికి మీ సజెషన్స్ ఏంటి? కొన్నిసార్లు కొత్త డ్రోన్ రూల్స్లో ఈ గ్రీన్ జోన్ ఏరియా ఏంటి, రెడ్ జోన్ ఏరియా ఏంటి, సో ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా పర్సనాలిటీ టెస్ట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ దిస్ టాపిక్ హ్యాస్ its application over 3 areas of our exam, that is prelims, mains and personality test. So with this we'll complete this session. Thank you.